అన్నయ్య, అన్నయ్య, ఇప్పుడెలా ఉంది నీకు? పర్వాలేదు కదా? డాక్టర్స్ ప్రమాదం ఏం లేదన్నారు కదా? మరేం ప్రమాదం లేదులే కాదంబరి, నువ్వు కంగారు పడకు. ఏంటోనండి, అన్నయ్యకి హఠాత్తుగా అలా అయ్యేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అన్నయ్యని మళ్ళీ క్షేమంగా చూసే వరకు నా మనసులో లేదు. థ్యాంక్ గాడ్, ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నాకదే చాలు. ఏంటో వదినా, రంజిత్ పెళ్లి పనులతో ఇంట్లో ఒక పండగ వాతావరణం చూడాలి అనుకున్నాము. కానీ అందరూ ఇలా కన్నీళ్లు పెట్టుకునే సందర్భం వస్తుందని నేనస్సలు ఊహించలేదు. ఉన్నట్టుండి ఈయనకిలా అయ్యేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయ్యింది. మన చుట్టూ అందరూ మంచి మనుషులే ఉంటే మన సెలబ్రేషన్స్ కూడా ఒక సంతోషకరమైన వైబ్స్ తో ఉంటాయి. కానీ మన చుట్టుపక్కల మన కీడు కోరుకునే వాళ్ళు ఒక్కరున్నా సరే మన ఆనందాలకి ఇలాగే ఆటంకాలు వస్తూ ఉంటాయి. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు హరిత? ఈ నీలవేణి గురించేనా? మరి ఇంకెవరి గురించి మాట్లాడతాను? ఈవిడ గారు చేసిన పనికే కదా మా డాడీ హాస్పిటల్ పాలయ్యారు. హరిత, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నీకు ఆల్రెడీ చెప్పాను, జరిగింది నీలవేణి వల్ల కాదు అని. నువ్వు కాదు అని చెప్తే అది నిజమైపోతుందా? ఆవిడ గారు తయారు చేసిన శాండ్విచ్ వల్లే కదా మా డాడీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నీకిందాకనే ప్రూవ్ చేశాను, అది జరిగింది నీలవేణి వల్ల కాదు, నువ్వు చేసిన పొరపాటు వల్ల. నువ్వు చేసిన పిచ్చి పనిని నీలవేణి మీదకి తోసేయడానికి ప్రయత్నిస్తున్నావా? నీ భార్య కాబట్టి తన మీద నింద పడకుండా జాగ్రత్త పడుతున్నావు. కానీ చేసిన పొరపాటు చెరిగిపోతుందా? ఈ నీలవేణి లాంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరున్నా చాలు ఆ ఇల్లు నాశనం అయిపోవడానికి. హరిత, ఇక నోరు మూస్తావా? దిస్ ఇస్ నాట్ హర్ మిస్టేక్. అన్నెసరీగా తన్నెందుకు ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలీదన్నయ్యా, ఈ నీలవేణి మన మీద ఏదో తెలియని పగ పెట్టుకుంది. మన మీదేదో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.